నిర్వహిస్తున్నటువంటి ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈనాడు ఖమ్మం జిల్లాలో లేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలోనే లేదు ప్రపంచవ్యాప్తంగా బంజారా అనేటటువంటి లంబాడీలు మాట్లాడేటటువంటి భాష గోర్బోలి. ఆ గోర్బోలి భాష ఈ దేశంలో మాట్లాడినా ప్రపంచంలో ఏ దేశంలో మాట్లాడినా లంబాడీలు మాట్లాడేది ఒకే ఒక్క భాష, దానినే గోర్బోలి అంటాం. దాన్ని 8th షెడ్యూల్లో చేర్చాలనేది మా డిమాండ్. ఈ ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్, లంబాడీ హక్కుల పోరాట సమితి, సేవాలాల్ సేన, గిరిజన సంఘం, గిరిజన సమైక్య, అనేక రకాల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టీఎస్టీటీఎఫ్, టీటీఎఫ్పిఎస్, గిరిజనుల్ని ఏ పేరుతోని మేము పిలుచుకున్నా ఉండబడేటటువంటి జాతీయ ఐక్యత కోసం పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమ ఉద్యోగ సంఘాలందరం కలిసి ఈరోజు పెట్టేటటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని, లంబాడీలు దొడ్డిదారిన వచ్చినారని, లంబాడీలు అడ్డదారిన వచ్చినారని ఆడొకడు మోపై వాళ్ళ నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతాము. వాళ్ళని ఏదైనా పరిస పౌద్యజాలంతో మాట్లాడదామా? వాళ్ళు మా సోదరుడే, సాటి మిత్రుడు, ఆదివాసీ బిడ్డలు. అటువంటి వాళ్ళని మాతోని వాళ్ళని అనిపించాలనేటటువంటి కుట్ర జరుగుతా ఉన్నది. దీన్ని వేరే శక్తులు ప్రేరేపిస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా లంబాడీలు ఏ అడ్డదారినా ఏ దొడదారినా రాదు. సక్రమమైనటువంటి మార్గంలో అమెండ్మెంట్ ఆర్డర్తోని పార్లమెంటు చట్టంతో షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చబడ్డటువంటి లంబాడీల మీద కావాలని చెప్పనేటటువంటి కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడిస్తాం. మొన్న గత కొద్ది సంవత్సరాల క్రితం చూస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. 2 తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తే ఇలా మనుషులు చంపుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళింది. మనుషులు చచ్చిపోయినారు, ఆస్తులు నాశనమైనాయి, పంటలు నాశనమైనాయి, అనేక రకాల ఇబ్బందులకు గురైంది. ఆ తర్వాత లంబాడీల పోరు గర్జన, సింహ గర్జన సరూర్ నగర్ నిండిపోయింది. లక్షలాది మంది బంజారా బిడ్డలు ఇలా గలమెత్తినారు, సరూర్ నగర్ స్టేడియం నిండిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి పాలకవర్గం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదో, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వయానా రేవంత్ రెడ్డి గారు లంబాడీలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే లంబాడీలు, ఇందిరమ్మని మేము లంబాడీలో చూసుకుంటామని చెప్పాడు. మేము ఆనందపడ్డాం, గర్వపడ్డాం. కాంగ్రెస్ మాదేనని భావించినాం. గత పాలకుల్ని విస్మరించినాం. నీ మాటలు నమ్మినాం, నిన్ను గద్దెనెక్కించినాం. నువ్వు గద్దెనెక్కినాక నీ అల్లుడి కోసం, నీ అన్న కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం లగచర్ల 370 ఎకరాల లంబాడీల భూముల్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలతో ఆక్రమిస్తూ ఉంటే అడ్డుకున్నాం. అయ్యా లంబాడీలం, అరే అన్నంక దొర అనేవాళ్ళం, మా భూముల్ని తీసుకుంటారా, ఈ పంటలు పండేటటువంటి భూములు అని చెప్పని దానం పెట్టినాం. తిరుగుబాటు చేసినాం. లగచర్ల లడాయి సృష్టించిన తర్వాత లంబాడీల భూముల్ని లంబాడీలకు దక్కేటటువంటి విధంగా ఆగింది. ఆ దెబ్బతోని రేవంత్ రెడ్డి గారు లంబాడీల మీద నిలువెత్తు విషాన్ని పెట్టుకున్నాడు కడుపు. దాంతోనే వాళ్ళ మంత్రివర్గం విస్తరణలో లంబాడీలకు మంత్రి పదవి ఇయ్యడం. మేమేంటో తెలియని, మా ఆహారం తెలియని, మా ఆహార్యం తెలవని, మా వేషం, మా కట్టు, మా బొట్టు, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా ఆచార వ్యవహారాలు తెలియనటువంటి వ్యక్తులకు గిరిజన మంత్రి ఇస్తాం. వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు? మా గురించి మాట్లాడేటటువంటి వాడు లేడు. కోరి మా వర్గం నుంచి, మా సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి మా బంధువులు, మా మిత్రులైనటువంటి మా లంబాడ ఎమ్మెల్యేల దగ్గర చెప్పుకుందామంటే ఇక ఏమని పోల్చాలో మాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు సైగ చేస్తే తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు, అరిసే పరిస్థితులు లేరు, మొరిగే పరిస్థితులు లేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి? లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని చెప్పని భద్రాచలం ఎమ్మెల్యే తెలివిలేని తెల్ల వెంకట్రావు నీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాక నువ్వు చెప్పినట్టుగా విని లంబాడీల మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు. ఇలా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలంటే, దాన్ని మాట్లాడాలంటే, దాన్ని వాదించాలంటే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతా ఉంటుంది. ఎవరు ఎన్నుకుండి నడిపిస్తున్నారో మాకు తెలవదా? మిమ్మల్ని గద్దెనెక్కించిన లంబాడీలకు మిమ్మల్ని గద్దె దింపడం తెలవదా? 2 తెగల మధ్యన అన్నదమ్ముల్లాగా
ఉండేటటువంటి రెండు తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి మారణ హోమానికి దారి తీస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మేము మాట్లాడుతున్నాం కదా, రిజర్వేషన్ శాతం పెంచాలా, మేమెంతమందిమో మాకంత వాటా, జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకిస్తే మాకేం పడుకున్నట్ట? మేము ఎవరిది గుంజుకొని తినట్లేదు, ఇవ్వండి, ఎవరి వాటా వాడికి ఇవ్వండి. దానికోసం మరణ హోమం ఎందుకు? వాడిని తీయాలా, వీడిని పెట్టాలంటే ఆషామాషేనా? చట్టం చేయాలి కదా కేంద్రంలో. చట్టాలు చేసే దగ్గర నా వాటా ఏది? శాసనాలు అమలుపరిచే దగ్గర నా వాటా ఏది? ఎక్కడ ఏమి ఇవ్వకుండా దూరంగా పెట్టి ఓటు బ్యాంకుగా లంబాడీలని ఉపయోగించుకొని, ఓటు బ్యాంకుగా పొడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకొని ఇలా తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి మారాహోమానికి దారి తీసి ఏం సాధించాలని చెప్పని చూస్తా ఉన్నారు. మాట్లాడితే పరుగులు పెడతారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. ఢిల్లీ నుంచి ఒక మూల్యం ₹1 మూట మనం తీసుకొచ్చిన మా సప్లా నిధులు మొత్తం వాడుకున్నావు కదా, ఇంకా మా మధ్యన ఈ వైషమ్యాన్ని పెట్టడం. ఒక నాయకుడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి విమానాలు బుక్ చేస్తారు, లంబడోళ్ళని తీసేయాలని పోయేళ్ళని తీసుకొని. రకరకాల కుట్రలు కుతంత్రాలు ఎన్ని వేసినా ఎన్ని చేసినా ఖచ్చితంగా లంబాడీల మందరం సంఘటితమవుతాం. ఇవాళ మిమ్మల్ని బొందబెట్టే దాంట్లో మేము అనేక రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు, మేము కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాం, మేము ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నాం. ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అన్ని రాజకీయ పార్టీలో మా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మా ప్రతినిధులు మాట్లాడలేరు, మీరు మాట్లాడట్లేదు. మీ పార్టీలో మేము ఉన్నామంటే అన్నింట్లో ఉన్నట్టే లెక్క. నీ కోపం వచ్చినా మేమే పోవాలి, మా కోపం వచ్చినా మేమే పోవాలి. వెన్నుముక లేని మనుషుల్ని చేసినారు మమ్మల్ని. మా నిర్ణయాలు మేము తీసుకునేలేని పరిస్థితులు. రాజ్యాంగం కల్పించినటువంటి ఆ మాత్రం హక్కే లేకుంటే మా రిజర్వేషన్ స్థానాల్లో కనీసం సరే నీకు గులాంగిరి చేసేటోడైనా అక్కడి నుంచి గెలవాలంటే వాడు బహుజనుడై ఉండాలిగా. ఆ మాత్రం స్వేచ్ఛను కూడా మాకు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని రామణకాస్తం చేద్దామని రెండు తెగల మధ్యన అగ్గి సృష్టించి ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటే చంపుకుంటా ఉంటే మేము మాట్లాడుతున్నాం కదా. రిజర్వేషన్ శాతమే కాదు, అమాయకపు ఆదివాసీ బిడ్డల్ని నక్సలైట్ల పేర్లతో చంపుతా ఉంటే కూడా బహుజన బిడ్డలు ఆదివాసీ బిడ్డల్ని చంపొద్దు, ఆపరేషన్ కగారిని నిలిపేయాలని చెప్పని మేమందరమే కదా ఉన్న అన్ని సంఘాలను రోడ్డెక్కినాం. నోరుండి మాట్లాడలేని ప్రతి ఒక్కడు ద్రోహం చేసినోడే ఇతడు ఆ ప్రాణాలని కాపాడాలని చెప్పని మా ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేయలేదు. రిజర్వేషన్ శాతం వాటా వస్తే రిజర్వేషన్ శాతం పెంచాలి, జనాభా తమాషా ప్రకారం పెరగాలి కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నది, 40-50 లక్షల పాపులేషన్ ఉన్నది. నువ్వు ఇస్తున్న 12% రిజర్వేషన్కి దిక్కే లేదు. నువ్వు రిజర్వేషన్ ఇవ్వకుండా మా మధ్యన కొట్లాడ పెడుతున్నావు. రిజర్వేషన్ వచ్చినాక ఎవడు వాటా వాడు పంచుకుంటాం, ఒకటితో ఒకటి ఏం తినట్లేదు. ఒకటి మాత్రం స్పష్టం చేస్తా ఉన్నాం, నిజంగా కనుక ఆదివాసీల మీద రెచ్చగొట్టే వాళ్ళకి ప్రేమే ఉంటే ఉద్యోగాలు ఎవరు నమ్మడు కొట్టుకుంటూ ఇక్కడ ముందు చదువుకోవాలి. చదువు ద్వారానే ఉద్యోగం ఉపాధి దొరుకుతుంది. నువ్వు చదివే లేకుండా నీ పోస్టులను అట్లా బ్యాక్లాగ్ అవుతుంటే చదువుకున్నోడు వస్తాడు కొట్టుకొని పోతాడు. అట్లా ఒకటి జరిగి ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని లంబాడీలు ఆర్థికంగా ఎదిగారు, లంబాడీలు సామాజికంగా ఎదిగారు, లంబాడీలు రాజకీయంగా ఎదిగారు. ఎక్కడ ఎదిగారు రాజకీయంగా? లంబడోళ్ళని ఎస్టీ జాబితాలను తీసేయాలంటే మాకున్నటువంటి మా ఎమ్మెల్యేలు వాళ్ళు మనుషులో లేకపోతే రేవంత్ రెడ్డి అనుచరులు మాకు తెలియదు. కానీ ఒక్కడు నోరు మీద పట్ల ఒక్కడు మాట్లాడట్లేదు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి, ఇక్కడ ఉన్న ఇక్కడ వస్తుందా మంత్రి పదవి? నీ పార్టీలో గెలిచిన లంబాడికే కదా మేము ఏమంటున్నాం. మీకోసం మాట్లాడితే కూడా నోరుండి మాట్లాడినటువంటి మూగవాళ్ళు అయిపోయినారు మీరు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిని తట్టుకోలేక ఇక సహించం, ఇక తట్టుకోం, మడమ దిప్పం, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎవరైతే పదజాలంతో మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాం మేము ఇంతకాలం సహించడం. సహనానికి కూడా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. అరే అంటే ఒరే అనేటటువంటి పద్ధతుల్లో మమ్మల్ని తీసుకొస్తా ఉన్నాం. అన్నదమ్ములైనటువంటి తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టిస్తా ఉన్నాం. మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారో, మేము ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో, అంతిమంగా మమ్మల్ని ఎట్లా అడగదొక్కాలని చెప్పని మీరు చూస్తున్నారు. ఇలా దేశంలో రాష్ట్రంలో ఉండేటటువంటి బుద్ధిజీవులు ప్రధానికం చూస్తా ఉన్నారు, ఇలా గమనిస్తా ఉన్నారు. నీ రాజ్యం వచ్చినాక ఎరువుల కోసమే చెప్పుల లైన్లు కట్టే పరిస్థితుల ఒక ఎకరాకు ఎరువు అందించలేని ముఖ్యమంత్రి మేము ఎన్నుకున్నదని సిగ్గుపడేటటువంటి పరిస్థితులు ఉన్నాం. ₹1 తీయకుండా అభివృద్ధి లేకుండా నామమాత్రపు పనులు చేసుకుంటూ ప్రతిపక్ష రాజకీయ పార్టీల మీద నిందలు నిందారోపణలు చేస్తూ గిరిజన తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టిస్తూ ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పని ఉన్న ఇళ్లను కూలగొట్టుకునేటట్టుగా ప్రజలు చేస్తూ హైడ్రా పేరుతోని కట్టుకున్న ఇళ్లను కూలదోసి నడి రోడ్డు మీద పిల్ల జల్లా కొట్టు గోదన ఉంచినటువంటి మీకు ఈ ప్రజల పాపం, ప్రజల ఉసురు తగలక మానదు. మా తెగల మధ్యన వైషమ్యాలు సృష్టించగలవి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క
గిరిజన సంఘ నాయకులందరికీ మనం ఒకటే చెప్తాను, అవసరమైతే చలో అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తా ఉన్నది, నీ అసెంబ్లీని దిగ్బంధిస్తాం, నీ అసెంబ్లీని ముట్టడిస్తాం, నీ గాంధీ భవన్ ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం. మమ్మల్ని ఇంత కోసపుచ్చుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు, నీకు ఇది సబబు కాదు, న్యాయం కాదు. దయచేసి ఆలోచన చేయండి. నువ్వు చెప్తే ఆ కేసు ఎనికి రాదా, ఎనికి వస్తుందా రాదా, ఆడిస్తున్న డ్రామా నువ్వు కాబట్టి ఇలా నీకే తెలవాలి. గుంపు మేస్త్రి అని చెప్పినావు, ఇప్పుడు గారడీ మాస్టర్ అవుతున్నావు, ఆట ఆడిస్తున్నావు రింగులో పెట్టి. ఇలా కోయ సోదరుని రింగులో పెట్టుకొని ఆట ఆడిస్తున్నావు. ఢిల్లీ హైదరాబాద్ తిప్పుతా ఉన్నావు. ఖచ్చితంగా మేము రాజకీయంగా ఎదుర్కొంటాం, చట్టపరంగా ఎదుర్కొంటాం. లంబాడీలను తీయాలంటే మీ తాత జేజమ్మలు కూడా ఎదురొచ్చినా కూడా ఇది జరిగే పని కాదు. ఖచ్చితంగా మేము ఐక్యతతోని ఈ రాజకీయ పాలక పక్షాలకు బుద్ధి చెప్తాం. గిరిజనులందరం ఒకటైతాం, బహుజన వర్గాన్ని కలుపుకొని పోతాం. ఇవాళ 33 తెగల బిడ్డలు మా బిడ్డలే అనేటటువంటి ఆత్మీయ సంఘీభావంతో ముందుకు కదిలేటటువంటి వాళ్ళం. లంబాడి బిడ్డలు అంటే బంగారు ముద్దలు అనేటటువంటి నానుడిని నిజం చేస్తాం, అందరినీ కలుపుకొని పోతాం. మమ్మల్ని తీయటం మీ తరం కాదు, మీ జేజమ్మ తరం కాదని చెప్పని తెలియజేస్తూ బంజారాల ఐక్యత వర్తిల్లేటటువంటి విధంగా పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై సేవాల. ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు, సుగాలీలు, అదేవిధంగా కొన్ని జాతులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జాతులు ఏదైతే ఉన్నాయో ఎస్టీ జాబితా నుండి తొలగించాలి, తీసేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధే సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది, ఈ రెండు వర్గాల మధ్య విభేదాన్ని సృష్టించడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలు చాలా బాధాకరమైన విషయంతో నడుస్తూ ఉన్నారు. ఒకటే మేము తెలియపరిచేది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగమైనటువంటి ఒక ప్రజాప్రతినిధే స్వయంగా ఏదైతే దాఖలు చేసిన పిటిషన్లో ఆయన గారే ముందు భాగంలో ఉండటం అనేది ఈ వర్గానికి ఎటు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన గారు అనుకుంటా ఉన్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య విభేదాలు ఎందుకని సృష్టించాలని అనుకుంటున్నారో మరి ఎటు దారి తీస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డలు ఈరోజు బాధాకరమైన విషయంలో ఉన్నారు. మేము ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా రెండు వర్గాల ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో సంతోషంగా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి లంబాడీలతో పాటు బంజారా, సుగాలీలకు ఒక బాధ పెట్టే అంశాన్ని తీసుకొచ్చేసి ఈరోజు రాజకీయ లబ్ధిని పొందాలనే విషయాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఏదైతే ఎస్టీ తెగకు చెందిన వారు ఎన్ని తెగలు ఉన్నాయో అన్ని తెగలు ఈరోజు కలిసి ఉండాలని చెప్పాల్సిన పరిస్థితిలో ప్రజాప్రతినిధి దీన్ని పక్కదారి పట్టించడం అనేది బాధాకరమైన విషయం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే దయచేసి మేము కోరుతా ఉన్నాం, ఎన్ని వర్గాలున్నా ఎన్ని జాతులున్నా ఒకటే ఎస్టీ తెగగా ఈ రాష్ట్రంలో నడిపించాలి. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వమే ఏదైతే ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు జరుగుతా ఉన్నాయో ఈ రెండు వర్గాల ప్రజలను కూర్చోబెట్టి మరి ఐక్యంగా నడిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియపరుస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఎస్టీ జాబితాలో ఒక కోయ మిత్రులు, ఒక లంబాడి మిత్రులు, ఒక యానాది మిత్రులే కాదు, ఈరోజు 33 తెగలు ఈ జాతిలో ఉన్నాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే కేంద్ర ప్రభుత్వం 1971లో సెన్సెస్ ప్రకారం ఈ లంబాడి బిడ్డలు, ఈ సుగాలి బిడ్డలు, అదేవిధంగా ఈ బంజారా బిడ్డలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి 1971 సెన్సెస్ ప్రకారం 1976లో వీళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పేసి భారత రాజ్యాంగమే ప్రధానంగా ఒక గెజిట్ తయారు చేసి దీన్ని రాజ్యాంగబద్ధం చేసేసి మరి చట్టపరంగా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈరోజు చట్టం కాదు, మీరు లేరని చెప్పేసి ఈరోజు అన్ని మీడియా పేపర్లకు ఇవ్వడం అని చెప్పేసి ఒక్క జాతి వర్గాన్ని 33 తెగలలో ఒక రెండు వర్గాలు ఒక రెండు తెగలు అని చెప్పేసి మీరు లేరని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ప్రధానంగా లంబాడి బిడ్డలుగా మేము ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం, కోయ మిత్రులు మా మిత్రులే, గోండు మిత్రులు మా మిత్రులే, దొర మిత్రులు మా మిత్రులే, వాళ్ళంతా మేము మిత్రులమే. కానీ దయచేసి దీంట్లో ఒక కుట్ర దాగి ఉన్నది. లంబాడి బిడ్డలు ఈరోజు 35 లక్షల మంది ఉన్నారు, 5-6 లక్షల మంది మా కోయ బిడ్డలు, అదేవిధంగా మా గోండు బిడ్డలు, మా దొర బిడ్డలు ఉన్నారు. మేమంతా ఈ రాష్ట్రంలో ఒక 44 లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కలిసి మరి నడుస్తున్న తరుణంలో ఈరోజు ఎవరో ఒక రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి దీన్ని నడిపించడం కరెక్ట్ కాదు, ఇది సరైన విధానం కాదు. దీన్ని ఖండించాల్సిందే. తెలంగాణ బిడ్డలతో పాటు మా కోయ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో దీన్ని ఖండిస్తా ఉన్నారు.
ఎవరో ఒకళ్ళిద్దరు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు చేస్తున్న ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి మేము తెలియపరుస్తా ఉన్నాం. ఒకటే, భారత రాజ్యాంగం కల్పించిన ఏదైతే యాక్ట్ ఉందో, ఏదైతే 324 ఆర్టికల్ ప్రకారం ఏదైతే 1976లో ఈ భారత రాజ్యాంగం యాక్ట్ చేసిందో ఆ ప్రకారమే మేము రాజ్యాంగబద్ధంగానే ఈ రోజు మేము ఎస్టీలుగా కొనసాగుతున్నాం తప్ప ఈ రోజు మేము ఏదో బయట నుంచి వచ్చే ఈరోజు వీళ్ళంతా హక్కులు మరి తీసుకుంటారని చెప్పి సరైన విధానం కాదు. దీని ఎవటి మరి కుట్ర దాగి ఉన్నది. మా బిడ్డలు కాదు దీన్ని చేసేది, కోయ బిడ్డలు కాదు, దొర బిడ్డలు కాదు దీన్ని చేసేది. దీని ఎమ్మటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీయాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని బాధ్యత వహించాలి. ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో అశాంతి ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బాధ్యత వహించి ఒక మధ్యవర్తిని పెట్టి ఇది సద్దుమణిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మరి అందరికీ తెలియపరుస్తూ జై తెలంగాణ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో లంబాడి బిడ్డలు ఐక్యం కావాల్సిన పరిస్థితుల్లో ముందు మనం దొర బిడ్డలు మన కోయ బిడ్డలతో కూడా మనం మాట్లాడుకొని మన మధ్య వాళ్ళు కూడా ఈరోజు ఉద్యమాన్ని తీసుకోవట్లేదు. మీరు ఎవరో ఇద్దరు వ్యక్తులుగా దీని ఉద్యమాన్ని తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మనం కూడా ఈ రాష్ట్రంలో శాంతిగా సహనంతో రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధ్యత పెడుతూ మరి ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియపరుస్తూ నా పేరు వీరు నాయక్, తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు హరినాయక్. ఈరోజు బంజారా భవన్లో సంబంధిత అన్ని లంబాడి సంఘాలు ప్రెస్ మీట్ పెట్టడం శుభ పరిమాణం. ఈరోజు మేము కోరేది ఒకటే, ఆదివాసీ సోదరులకు, తెల్లం వెంకట్రావు నువ్వు రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నావు, కానీ నువ్వు మామూలు కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీని అండ తీసుకొని నువ్వు సుప్రీంకోర్టు దాకా పోయినావు. కానీ కోర్టులో ఉన్న విషయాలు చెప్పాలంటే రెవెన్యూ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. యాక్చువల్గా ట్రైబల్స్ ఎట్లా మీరు అమెండ్మెంట్ చేసి రిజర్వేషన్ పాస్ చేసేది అనేది రేపు అడుగుతుంది. సెప్టెంబర్ 9వ తారీఖున అది కోర్టులో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు ప్రభుత్వాలు ఫైట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మీరు ఆ రోజులో ఇందిరాగాంధీ శ్రీమతి మాకు రిజర్వేషన్ కల్పించింది, ఆమె దేవత. ఆ దేవత ఇచ్చిన రిజర్వేషన్ని మీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మమ్మల్ని అణగతొక్కాలని చూస్తే మీ దుకాణం ఖతం అవుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ, తెల్లం వెంకట్రావు నువ్వు భద్రాచలం బ్రిడ్జి దాటి ఇటు రాలేవు, మా ఓట్లు అక్కడ ఉన్నాయి, ఖబర్దార్ బిడ్డ, నీ వంశవృక్షం ఏందో ఫస్ట్ నువ్వు చెప్పు. ఇక్కడ గిరిజనుడా, గిరిజన నేత్రుడా, నీకు అనుమానం ఉంది మాకు, అసలు నువ్వు ట్రైబల్ కాదని అంటున్నాం మేము. ఈరోజు నీకు ప్రత్యేకంగా ఆరోపణ చేస్తున్నా, నువ్వు ఆంధ్ర వంశానికి చెందిన వాడివి, నువ్వు గిరిజన జాతికి సంబంధించింది కాదు, నీకు రెండు వంశవృక్షాలు ఉన్నాయి, నీ వంశవృక్షం ఏదో, నువ్వు గిరిజనుడా, గిరిజన నేత్రుడా అని సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మేము బంజారా ఓట్లతోనే అధికారంలో వచ్చామని చెప్పుకొని మీరు మా పక్షాన నిలబడతారా, లేకుంటే తెల్లం వెంకట్రావు పక్షాన నిలబడతారా? మీరు 9వ తారీఖు ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ ద్వారా అయినా పిటిషన్ పంపిస్తారా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారి ద్వారా మీరు ఫైల్ చేపిస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్యంగా నాతో పాటు విచ్చేసిన లంబాడి అన్ని సంఘాల సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు మనం కూర్చున్న సమావేశం ఏందో అందరికీ తెలుసు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం కోసమే ఆల్ ఇండియా బంజారా సంఘ జిల్లా అధ్యక్షుడిగా నేను రామ్మూర్తి నాయక్ నా పేరు. అన్ని సంఘాలు కలిసి ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఒక గిరిజనుడై ఉండి, ఆయనకు అసలు తెలియదు ఎస్టీ గిరిజన సంఘాల్లో 33 తెగలు ఉన్నాయి, ఆ 33 తెగల వారు కూడా, అందులో ముఖ్యంగా బంజారాలు, లంబాడీలు, లాంగ్ బాడీ అంటారు. లంబాడీ అంటే లాంగ్ బాడీ. లాంగ్ బాడీలు ఉన్న బ్రిటిష్ వారిని తరిమే కొట్టే దాంట్లో ముందున్న లంబాడీల్ని ఆ రోజు మా పెద్దల సహకారంతో, ఈరోజు నిన్న మొన్న మాట్లాడుకున్నది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం లంబాడీలను గుర్తించి
రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఆ రోజు మహానుభావురాలు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి గిరిజనులు అంటే ఏంది, లంబాడీలు ఎవరు, అసలు ఏంది అనే దాని మీద మా పెద్దల సహకారంతో పెద్ద ఎత్తున సర్వేలు చేయించి వీరి ద్వారా అసలు ఈ లంబాడీలు పుట్టుకేంది, సంచార జాతి, ఆర్థిక సమానత్వం లేనోళ్ళని మహానుభావుడు రాజ్యాంగ అధిపతి అయిన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది, అందరికీ తెలుసు. ఆనాడు ఏ కులాలైతే ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయో వాళ్ళని రిజర్వేషన్లు కల్పించి మిగతా కులాలకు సమానంగా వచ్చే విధంగా తయారు చేయాలనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ గారిని. ఈరోజు ఆయన్ని అందరూ మా అణగారిన కులాలకు దేవుడిగా భావిస్తా ఉన్నాం. అటువంటి మహోన్నత వ్యక్తిని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎవరినైతే రిజర్వేషన్లు కల్పించాలి, ఎందుకు కల్పించాలి, దానివల్ల ప్రజల సుఖశాంతులు ఏంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంది, ఆర్థిక సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం ఉంటేనే అన్ని రంగాల్లో అన్ని కుల మతాలు లేకుండా వర్ధిల్లడానికి అవకాశం ఉంటుందని ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచిస్తే నిన్నగాక మొన్న ప్రజాప్రతినిధులైన దొంగలు కొంతమంది మా 33 తెగల వారి మధ్యలో గొడవలు పెడుతూ దీన్ని కేటగిరీలుగా వైజ్గా వాళ్ళని తీసేయాలి, వీళ్ళని తీసేయాలి. నువ్వేమన్నా రాజ్యాంగ నిర్మాతవా? ఆ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నువ్వు నిన్న ఒక 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయి దొంగతనంగా ఎమ్మెల్యే అయిన నువ్వు సోయలేని సోయం బాబురావు కూడా మా లంబాడీలంటే విషం కప్పుతున్నాడు. అయ్యా నీకు చేతనైతే నేను చెప్తా ఉన్నాం, 33 తెగల వారు ఉన్నాం, అందరం కలిసి పోరాడదాం. రిజర్వేషన్ నువ్వు ఎంత శాతం, మేము ఎంత శాతం ఉన్నాం, అందరం కలిసి పోరాడదాం. మనకి ఎంత శాతం కావాలో దాని మీద పోరాడు. కానీ నిజంగా విద్యావేత్త అయితే, రాజకీయవేత్త అయితే ఆ రకంగా పోరాడి అందరినీ కలుపుకోవాల్సిన పరిస్థితి ఉండే. అట్లాంటిది కాకుండా పార్టీలు మారుకుంటూ, ఎన్నో పార్టీలు మారుకుంటూ గిరిజనులను చైతన్యం చేసి ఆయన ఓట్ బ్యాంక్ కోసం మా లంబాడీలను ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని చాలా విధాలుగా మమ్మల్ని అనగదొక్కాలని చూస్తా ఉన్నారు. రిజర్వేషన్ తీసేయడం ఎవరి తరం కాదు. దీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేపు జరగబోయే రోజుల్లో రేపు వీళ్ళన్నీ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ నోటీస్ సమాధానం ఇచ్చి మా లంబాడీల తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్దలు మాట్లాడారు, లంబాడీలే కాంగ్రెసే లంబాడీలని అన్న మీరు కూడా మాకు అనుకూలంగా పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మా అన్ని సంఘాల ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క కోర్టే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేసి మా రిజర్వేషన్ ఇంకా పెంచే విధంగా కృషి చేయాలని మీ ద్వారా అందరి ద్వారా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది. నా పేరు గుట్కా శోభన్, తెలంగాణ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గోర్ బంజారా లంబాడీ సంఘాలన్నీ కూడా కలిసి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము బంజారాలు, సుగాలీలు, లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొంతమంది ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం, దానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సమాధానం కోరుతూ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సహజంగా ఎవరు సుప్రీంకోర్టును అప్రోచ్ అయినా కూడా దానికి సంబంధించిన ప్రతిపాదన నుంచి సమాధానం అడగడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగా ఇప్పుడు సమాధానం కోరి ఉన్నారు. మేము కోరుకునేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సుప్రీంకోర్టు అడిగిందో దానికి ఉన్నపణంగా భారత రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంటు సాక్షిగా ఏదైతే బంజారాలకు ఎస్టీ హోదా కల్పించారో ఆ కల్పించిన విషయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి ఆ ప్రొసీడింగ్స్ ని పంపిస్తే సరిపోతుంది. దానివల్ల ఈ యొక్క యథార్థ స్థితి కొనసాగడానికి అవకాశం ఉంది. రెండో విషయము, ఇప్పుడు ఏదైతే వీడు సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టిన దాంట్లో అవకతవకలుగా వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్లో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి, తెలంగాణలో బంజారాల్ని లేటుగా ఎస్టీలుగా చేర్చారని చెప్పారు. వాస్తవంగా వాళ్ళకి జ్ఞానం ఉంటే, పూర్వ జ్ఞానం ఉంటే ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కలిసి ఉన్నది. ఆ తర్వాత మెడ్రాస్ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ విడిపోయింది. ఆ ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ విడిపోయిన తర్వాత మనము నిజాం నవాబు రాజు పరిపాలన ఉన్నటువంటి తెలంగాణ ప్రదేశం. ఈ తెలంగాణని ఎప్పుడైతే
కేంద్ర ప్రభుత్వం సైనిక చర్య ఏర్పాటు చేసి సైనిక చర్య ద్వారా తెలంగాణని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో యూనిట్ చేసుకున్నదో అప్పటి నుంచే మనము కేంద్ర ప్రభుత్వంలో భాగమే. అంటే రాజుల కాలంలోనే మనకు రిజర్వేషన్ ఉండాలని లేదు కదా, అప్పుడు రాజుల కాలం నడుస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యంగా భారత రాజ్యాంగంలో మనం విలీనమైన తర్వాత మాకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే సుగాలకి లంబాట్లకి రిజర్వేషన్ ఉందో మాకు కూడా ఆ రిజర్వేషన్ కావాలని మనం దాదాపు 22 సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని కమిషన్లు వేసి చెల్లప్ప కమిషన్ లాంటి కమిషన్ల ద్వారా కమిషన్ల సూచన మేరకు మన భారత రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా మనని ఎస్టీ జాబితాలోకి తీసుకురావడం జరిగింది. అది వాస్తవం. దాన్ని తెలుసుకోకుండా వాళ్ళు వేరే రకంగా మాట్లాడేది భావ్యం కాదు. ఆ రకంగా అప్పటికే మేము 22 సంవత్సరాలు రిజర్వేషన్ ఫలాన్ని నష్టపోయాము. ఆ తర్వాతనే మాకు రిజర్వేషన్ సౌకర్యం వచ్చింది. వచ్చిన కాడ నుండి మేము ఎంతో వెనుకబడి ఉన్నాము. ఇప్పటికీ వెనుకబడి ఉన్నప్పటికీ వాటిని సాధించడం కోసం భారతదేశానికి స్వాతంత్రం రావడంలో కూడా బంజారాలు ఎంతో విరచితంగా పోరాటం చేశారు. ఆ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ పోరాటాన్ని తట్టుకోలేక క్రిమినల్ ట్రైబ్స్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ బంజారా సోదరుని లాంగ్ పార్టీని నిర్వహించడం కోసము ఆ రోజు కూడా చట్టం తెచ్చారు. అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో కూడా 16 మంది మా గిరిజన బంజారా లంబాడి విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు. ఇంత కష్టపడుతూ ఇన్ని రంగాల్లో మేము ముందుకు వస్తూ ఉంటే అన్ని రంగాల్లో కష్టపడి ముందుకు వస్తూ ఉంటే ఇప్పటికీ ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఒక విద్వేషం సృష్టించడానికి లేకుంటే మనస్పర్ధలు పెట్టడానికి లేకుంటే రాజకీయంగా వాళ్ళ పబ్బం కొట్టుకోవడానికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేము చూస్తా ఉన్నాం, మేము గమనిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ రికార్డ్స్ని ఏ రకంగా అయితే ట్రైబ్స్ అనువదించారో మాకు ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యేక భాష ఉంది, ప్రత్యేక సంస్కృతి ఉంది, ప్రత్యేక ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ప్రత్యేక వేషాధారణ ఉంది. ఒక జాతిని ఎస్టీ జాబితాలో కలపడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మాకు అవకాశం ఉంది, అర్హత ఉంది. కాబట్టి మేము ఈరోజు ట్రైన్గా సాగుతున్నాము. రెండో విషయానికి వచ్చినట్టయితే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 6% జనాభా ఉంటే దాంట్లో 4% గోర్ బంజారాలు ఉన్నారు, 2% ఇతర జాతుల వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే దాదాపుగా 40 లక్షల మంది మేము ఉంటూ ఇక్కడ 7 నుంచి 8% గోర్ బంజారాలు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు. మరి మిగతా 2 నుంచి 3% ఉన్న వాళ్ళని తీసేయండి. మరి మేము కూడా జనాభా సమస్య ప్రకారం భారత రాజ్యాంగంలో మౌలిక సూత్రము ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలని ఉంటుంది. కాబట్టి ఆ వాటా ప్రకారంగా చూసినా కూడా మాకు 7 నుంచి 8% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బెదిరిస్తే బెదరటానికి, మీరు చెప్పే కలబొల్లి మాటలకి మోసపడడానికి లేము. మేము జనాభా పరంగా చూసినా లేదా మా వారసత్వం ప్రకారంగా చూసినా లేక మా చరిత్ర ప్రకారంగా చూసినా మేము నిజమైన ఆదివాసులుగా వెనకబడ్డ వాళ్ళంగా ఈ భారతదేశ సంపదల నుంచి వాటా తీసుకునేదానికి అర్హులుగా మేము ఉన్నాం. కాబట్టి దీని మీద బేస్ అయ్యి మా రాష్ట్రంలో, మా దేశంలో, మా జిల్లాలో ఉన్నటువంటి ఈ గోర్ బంజారాలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి మా యొక్క సౌకర్యాలని, హక్కుల్ని, అదేవిధంగా బాధ్యతలను నిర్వహించడానికి ముందుంటామని చెప్పేసి ఈ పత్రికా ప్రకటన ద్వారా లేదా ఈ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా మా గోర్ బంజారా సమాజానికి తెలియజేస్తూ జై గోర్ బంజారా, జై భారత్. ఆల్రెడీ పెద్దలు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అందులో మా యొక్క చింతను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఎవరి యొక్క భిక్షతో మేము ఈరోజు ఎస్టీ రిజర్వేషన్లో లేము. రాజ్యాంగబద్ధంగా ట్రైబ్స్ అంటే నిర్వచనం ఏంటి? ఆదివాసీలు అంటే ఒక భావన ఉంది, కేవలం కోయలే ఆదివాసీలని. ఆది అంటే ఏంది, వాసి అంటే ఏంది, ఇవన్నీ నిర్వచనాలు మేము ఖచ్చితంగా ఒక వర్క్షాప్ కండక్ట్ చేసుకుంటాము. వర్క్షాప్ ద్వారా మేము చర్చించుకుంటాము. మేము రాజ్యాంగబద్ధంగానే ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నాము. మేము ఇప్పుడు కార్యాచరణ కూడా ప్రకటించుకొని ఆ విధంగా మేము దీనిపైన పోరాటం చేస్తాము. అలాగే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మేము ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే ఈ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రయత్నాలు ఎవరూ కూడా ఏది ఆదివాసీ లంబాడీల మధ్య పెట్టినటువంటి చుచ్చుకి ఎవరు కూడా ప్రేరేపితమై అనవసరమైనటువంటి గొడవలకి వెళ్లకుండా మనం చట్టపరంగానే దీన్ని ఏ విధంగా పోరాడి సాధించుకోవాలో సాధించుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.